అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, శనివారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి? శనివారం అంటే ఎవరనుకున్నారు అసలు? శనీశ్వరుడు. జగద్గురు అయినటువంటి మన గురుగారు శనీశ్వరుడు. ఆ రోజుకి ఆయన అధిపతి. కాబట్టి శనివారం పుట్టినటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు ఆడ్ బిహేవియర్ ఉంటుంది, మూడీగా ఉంటారు. వాళ్ళనప్పుడు మనం వదిలేయాలి. వాళ్ళని అవుట్ బర్స్టింగ్ నేచర్ ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు కడుపులో దాచుకోలేరు, పైకి అడిగేస్తారు. వెరీ ఇంటెలిజెంట్. శనీశ్వరుడు చాలా ఇంటెలిజెంట్. శనివారం పుట్టిన వాళ్ళని ఎవరినన్నా చూడు ఇంగ్లీష్ దంచిపడేస్తారు. అంటే ఫారెన్ లాంగ్వేజెస్ వచ్చేస్తాయి వీళ్ళకి. మ్లేచ్ఛ గ్రహాలు ఇవన్నీ కూడా, అరబ్బీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇంగ్లీష్ మెయిన్ ఎక్కువ. ఈ యొక్క ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు క్రిస్టియన్స్, తర్వాత వీళ్ళంతా కూడా ఎక్కువ శనివారాలు పుడతారు. బ్రిటిషర్స్ వీళ్ళంతా కూడా శనివారమే. తర్వాత ఈ యొక్క శనివారం రోజున శనీశ్వరుడు అధిపతి కాబట్టి జడ్జెస్ అయిపోతారు వీళ్ళంతా. శని చాలా కఠినంగా ఉంటాడు. జాలి అంతే ఉంటుంది, కఠినంగా ఉంటాడు. ఇప్పుడు మనం మిగతా వారాల్లో పుట్టినాడు పోన్లే పాపం ఏదో చేశారులే అనుకుంటాం. అలా అనుకుంటే శనీశ్వరుడు మొత్తం అందరిని వదిలేయాలి. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దొరికారనుకో పోలీసులకి, ఒకళ్ళని వదిలేస్తే అందరిని వదలమంటారు. అందుకే స్ట్రిక్ట్గా ఎలా అయితే పెనాల్టీ వేసేస్తారో ఆ విధంగా ఈ యొక్క శనివారం పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా మనం శనీశ్వరుడు జడ్జిమెంట్ రూపంలో, జడ్జెస్ రూపంలో వచ్చేసి తీసేండ్రా ఊరి వాళ్ళందరినీ, వేసేండ్రా 14 సంవత్సరాలు జైలు, వేసేండ్రా 7 సంవత్సరాలు జైలు, భార్యను బాగా వేధించాడు స్టూపిడ్ ఫ్యాలు, వేసేండ్ అంటారు. ఆ పవర్ వీళ్ళకి శనీశ్వరుడు ఇస్తాడు, శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా. అలాగే మెకానికల్ ఇంజనీర్స్ అవుతారు. ఇప్పుడు అత్యాధునికమైనటువంటి కంప్యూటర్ సైన్స్ నడుస్తుంది, కంప్యూటర్ యుగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కంప్యూటర్ల రంగమే వెనక్కి వెళ్ళిపోతుంది, కంప్యూటర్ సైన్సే. అంత పురోభివృద్ధి చెందుతున్న కాలంలో నేను మా స్టూడెంట్ని మెకానికల్ ఇంజనీరింగ్లో చేర్పించాను. మొత్తం వరుసలో మా స్టూడెంట్స్ అంతా మెకానికల్ ఇంజనీరింగ్లో చేరారు. జరిగితే వీళ్ళకి ఒక రోజున ఏం చేశారు, రంపం తీసుకొచ్చి చెక్క తీసుకొచ్చి కార్పెంటరీ చేస్తున్నారు. కోస్తుంటే నేను వెళ్ళి చూశాను. కార్పెంటరీ కోస్తున్నారు. వీళ్ళు ఏ కాలంలో ఉన్నాం మనం? కార్పెంటరీ కాలం. ఇల్లులు కట్టేటప్పుడు ఇప్పుడు అయ్యే మిషన్స్ వచ్చేసినాయి. మిషన్స్ వచ్చేసేసినాయి, మనుషులు పెట్టి రపరప కొంపతీసి ఏంటి 100 సంవత్సరాలు బ్యాక్కి పంపించేసాను అని నాకే అనిపించింది. బట్ నో, లేటెస్ట్ డిజైనింగ్స్ ఇవి అవి అన్నీ చేస్తారు. శని అంటే ఇన్నోవేషన్, క్రియేటివ్ మైండ్ వస్తాడు, ఇన్నోవేటివ్ మైండ్స్ కొత్త టైప్లో ఇస్తాడు. అటానమస్ ప్లానెట్. శని అహంకారం ఉంటుంది. శని ఎవరిని లెక్క చేయరు. శనివారం నాడు పుట్టిన వాళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకోకమ్మా, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నామనుకో వాళ్ళతో మనం గెలవలేము. మొండిగా వాదిచ్చేస్తారు. తా పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు. కుందేలు వాళ్ళు ఏదో కుందేలను పట్టుకుంటారు. ఎన్ని కాళ్ళు అంటే మనం చెప్పాలి, వాళ్ళు 3 కాళ్ళు అన్నారు, మనం కూడా 3 అని చెప్పాలి. మనం 4 అని చెప్పామనుకో వాదిస్తానే ఉంటారు లాస్ట్ వరకు కూడా. ఇది ఒకటి డిసడ్వాంటేజ్. అలాగే సృజనాత్మక మైండ్ ఉంటుంది, కొత్త ఇన్నోవేషన్స్ ఉంటుంది. అటానమస్ ప్లానెట్ అన్నాను కదా. ఎవరైనా బాసులు మనం శనివారం పుట్టిన వాళ్ళని ఎంప్లాయీస్ కింద పెట్టుకున్నామనుకో, ఎంప్లాయీస్కి ఆర్డర్ వేసాడనుకో, ఏదో 1 సారి 2 సార్లు చూస్తాడు, 3వ సారి ఎదిరించి పడేస్తాడు. ఏంటి అటానమస్ ప్లానెట్ అంటే? ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వచ్చి మానిటర్ చేయాలంతే శనీశ్వరుడికి. బాగా చేస్తున్నామని ఆయన శని, ఓకే యూఆర్ డూయింగ్ గుడ్, శనీశ్వరుడు. అంతేగాని యు డూ లైక్ దిస్ అని అన్నాడు అనుకో, గెట్ అవుట్ అంటాడు శనీశ్వరుడు. ఎందుకంటే ఆయన శనీశ్వరుడు అంటే ఈశ్వరుడు అవతారం. కాబట్టి అటానమస్ ప్లానెట్ అంటే తనకు తానే డెసిషన్స్ తీసేసుకుంటాడు. అహంకరించినప్పుడు విష్ణుమూర్తిరా బాబు వీడు వచ్చినవాడు ఫైటింగ్ చేయకూడదు, నా కాలర్ కొట్టేస్తాడని కూడా ఆలోచించకుండా విష్ణుమూర్తితో ఫైటింగ్ చేస్తే విష్ణుమూర్తి ఊరుకుంటాడా? లెగ్గ తీసేశాడు శనీశ్వరుడికి. అందుకే మందుడు అంటారు. కాబట్టి కుంటుకుంటూ నడుస్తాడు. కాబట్టి ఈ యొక్క శనివారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి ఏలినట్స్ అని అసలు ఎఫెక్ట్ ఇవ్వడం, పార్షియాలిటీ ఉంటుంది. ఆ కాలంలో కూడా మీ కులం ఏంటి, మీ కులం మా కులం ఒకటే, మీది ఏ ఊరు తెనాలి, మీది తెనాలి నాది తెనాలి, అట్లా ఎలాగైతే సినిమా డైలాగులు ఎందుకు చూసి పెట్టారనుకుంటున్నాను? ఇదే శనివారం నాడు పుట్టిన వాళ్ళకి ఏలినాటి శనిలో పెద్ద ఎఫెక్ట్స్ ఇవ్వవు. శనివారం నాడు పుట్టిన ధర్మంగా ఉండకపోతే తోలుతేస్తాడు మళ్ళా. శనీశ్వరుడు ఆయన ధర్మాత్ముడు, కర్మకారకుడు, కర్మఫల దాత.
చాలామంది శనివారం పుట్టిన వాళ్ళకి వెళ్ళినట్టు శని ఏం చేయదంటే వీళ్ళు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారు. ఇది ముందు చూసుకోవాలి. ఇంకా ఎక్కువ శిక్షిస్తాడు శనీశ్వరుడు. శనివారం నాడు పుట్టిన వాళ్ళు కనుక ధర్మంగా లేకపోతే మిగతా వాళ్ళకి ఏలినాటి శనిలో ఇవ్వాల్సినటువంటి శిక్ష కంటే ఎక్కువ ఇస్తాడు. ఉదాహరణకి మేము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం రాజమండ్రిలో చదివినప్పుడు మేము మా హెడ్ మాస్టర్ గారు కేసీ గోపాలకృష్ణమూర్తి గారు ఉండేవారు. ఆయన ఏం చేశారు, మేమేదో తొంటరోళ్ళం కదా, మాకు లైబ్రరీలో పుస్తకాలు ఇవ్వట్లేదు, మేము మర్యాదగా దులపమన్నారు మమ్మల్ని. లైబ్రరీ దులిపితే మర్నాడు 2 రోజుల తర్వాత మా తెలుగు మాస్టర్ సుబ్రహ్మ శాస్త్రి అని ఉంటారు. సార్ మాకు లైబ్రరీకి బుక్లు ఇవ్వండి సార్, ఇంటికి పట్టుకెళ్ళి చదువుకుంటామంటే, అది గవర్నమెంట్ స్కూల్ ఇవ్వాలి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. మా మాస్టర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే అందులో ఏం చేశాడు, ఒకడు ఉమామహేశ్వరరావు ఇప్పుడు బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు. వాళ్ళు కొంతమంది పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ తీసుకెళ్ళిపోయినాడు, పొట్ట కింద పెట్టుకొని వెళ్తున్నాడంట ఉమామహేశ్వరరావు. అదంటే ఆ డ్రిల్ మాస్టర్ చూసి వీడు పొట్ట కింద జారిపోయిందంట. సుందర్రావు అని మాకు ప్యూన్ ఉండేవాడు. ఆ ప్యూన్ చూసి హెడ్ మాస్టర్కి చెప్పాడు, వీళ్ళు పుస్తకాలు పట్టుకుపోతున్నారు సార్ అని. ఒక్కొక్కరిని పిలిచారు. నేనేం చేయలేదు, నేను ఇంటికి వెళ్ళాను. నేను దులిపిన బ్యాచ్లో ఉన్నాను. మొత్తం దులిపిన బ్యాచ్ని అందరినీ పిలిచారు సార్. మా ఫ్రెండ్ ఎం శేషు అని ఉన్నాడు, ఇప్పుడు మైసూర్లో ఉంటున్నాడు. వాడు ఈ పెట్టిలో పెట్టి ఎవరైనా తీస్తుంటే ఎవరు వద్దురా, ఇది తప్పురా అనేవాడు. అంటే మొత్తం బ్యాచ్ అని పిలిచారు. ఒక్కొక్కరిని మీకు పుస్తకాలు కావాలరా, మీకు తీసుకున్నారా, ఓకే అని చెప్పేసి ఏమనలేదు సార్, వాళ్ళని ఏమనలే. నేను వచ్చిన తర్వాత నేను తీసింది లేదు పెట్టింది లేదు, దబా 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 అని బాధేశారు. యూ స్టూపిడ్ ఫెలో, యూ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ. నువ్వు ఎందుకంటే మాకు మ్యాథ్స్కి వస్తారు ఆయన, మ్యాథ్స్లో మనం టాపు, అందుకని మంచి ఇంప్రెషన్ ఉంది మనం అంటే. మా తెలుగు మాస్టర్ తెలుగులో కూడా బాగా చెప్పేవాడిని కాదు. తెలుగు మా సుబ్రహ్మ శాస్త్రి గారు కూడా లైక్ చేసేవారు. మరి నాకేం తెలుసు బాధేస్తుంటే, సార్ మాకేం తెలుసు సార్ అంటే, స్టూపిడ్ ఫెలో, నువ్వు చెప్పాల్సిందిరా, వాళ్ళ దొంగతనం చేస్తే నువ్వు చెప్పాలి, వాళ్ళు తప్పు చేస్తే. నువ్వే సలహా ఇచ్చావంట లేపుకెళ్ళిపోమని, నువ్వే దొబ్బేసావంట, యువర్ ఆల్ సస్పెండెడ్ ఫర్ 1 వీక్ అన్నారు. 1 వీక్ అంటే వెళ్ళిపోయాం. అందువల్ల ఒక్కోసారి చెయ్యని తప్పుల మీద నిందలు పడిపోతాయి వీళ్ళకి ఒక్కోసారి. కాబట్టి అప్పుడు భయపడకూడదు, బాధపడకూడదు. ఈ యొక్క శనివారం పుట్టినోళ్ళు టీచర్స్ని అమితంగా ప్రేమించాలి. వీళ్ళు గురువులను అమితంగా ప్రేమిస్తే వీళ్ళకి ఆ శని దోషం పోతుంది. అండ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, కొంచెం బ్లాక్గా ఉంటారు శనివారం పుట్టినోళ్ళు. వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి సలహాలు, శనివారం నాడు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇచ్చే సలహాలు మనం పాటిస్తే సూపర్గా క్లిక్ అవుతాం. మాకు మురళి గారు నాకు ఆయన ఉన్నారు, ఇక్కడ కొంపల్లి ఫ్యాక్టరీలో చేస్తారు డైరెక్టర్గా. ఆయన మంచి, మనం అందరినీ నమ్మేస్తాం కదా, ఆయన అలా నమ్మడు. వీళ్ళలాగా అని చెప్తాడు. అంటే ఎందువల్ల ఈయనకి ఇంత నాలెడ్జ్ వచ్చింది అంటే, బ్రహ్మాండంగా వచ్చానమాట ఆయనకి. అంటే మనుషుల్ని అసెస్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. సో వీళ్ళకి ఇష్టమైనటువంటి లక్కీ కలర్ ఏంటంటే బ్లూ. తర్వాత నెంబర్స్ 8, 17, 26. తర్వాత వీళ్ళకి పడమర దిక్కు చాలా ఇది. అండ్ ఫేవరెట్ యానిమల్, పెట్ యానిమల్ కాకికి వీళ్ళు ఎక్కువ అన్నం అది పెడతారనమాట. సో ఈ రకంగా శనివారము, శుక్రవారము, బుధవారము వీళ్ళకి లక్కీ వారాలమ్మ. ఈ రకంగా శనివారం నాడు పుడితే సూపర్ అమ్మ. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేయాలి గురుగారు? వాళ్ళకి వాళ్ళే ఆరాధన చేసుకుంటారు. ఎలాగంటే అహం బ్రహ్మాస్మి, మేమే దేవుళ్ళం. ఏంటి మేము వేరే వాళ్ళని చేసేది, మేమే దేవుళ్ళం, ఈ తత్వంలో వెళ్తారు వీళ్ళు. కాబట్టి ఈశ్వరుడికి చేస్తారు, శనీశ్వరుడికి చేస్తారు, విష్ణుమూర్తికి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ శనీశ్వరుడు శనికి చేస్తే ఆంజనేయ స్వామికి చేస్తారు. అది చేస్తే కలిసి వస్తుంది. అంటే మూఢంగా మనం చేసినట్టుగా చేయరు వాళ్ళు. వాళ్ళంతా కూడా మనమే దేవుళ్ళం తత్వం తెలుసుకుంటారు. ఆత్మను చేయాలి. మెడిటేషన్ బ్యాచ్ అంతా కూడా శనివారమే. అలాగే శని బాగుంటే మెడిటేషన్లకు వెళ్ళి నేర్చుకుంటారు. మంచి గురువులను ఆశ్రయించి మంచి మంత్రశాస్త్రంలో, అకల్ట్ సైన్సెస్లో మంచి పట్టు సాధిస్తారు. శని బాగోలేకపోతే కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న అంటే క్షుద్రారాధన చేస్తారు. మంత్రాలు తంత్రాలను వస్తారు చూడాలి. ఏ మంత్రాలు రావు. నిజంగా మంత్రాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారా చెప్పు? నేను తంత్రం చేస్తున్నాను, చేతబడి చేస్తున్నాను, దమ్ముంటే ఎవడైనా నేను చేతబడి చేస్తున్నాను ఒక్కడిని చూపించు ప్రపంచంలో, ఎవడ చెప్పడు. నేను చేతబడి తీస్తా అంటాడు, అంటే తీసేవాడిని ఎవడు అడగడని. అలాగే మరుగుమందు, మంత్రతంత్రాలు, నాన్ సెన్స్ అంతా చెప్తారు. గట్టిగా ఒక క్వశ్చన్ అడుగు, బుక్ పట్టుకుని 4 మంత్రాలు చెప్పు అని అడుగు, ఏమంటారు? మందుబాటలు పెట్టు, మటన్ పెట్టు, చికెన్ పెట్టు, కోడిగుడ్డు పెట్టు, నిమ్మకాయలు పెట్టు, నేను చేసేస్తా, నీకు వీళ్ళకి నీ ఫ్రెండ్స్ అందరికీ చేతబడి చేసేస్తా
అని సొల్లు కబుర్లు చెప్తారు తప్ప గట్టిగా వరుస పెట్టి మంత్రాలు మనం అడుగుతాం ఓం క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం దక్షిణ కాళిక క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం హోం ఫట్ స్వాహ ఇలా వరుస పెట్టి చెప్పమని అడుగుతాను పుస్తకాలు పట్టుకొచ్చి. రారు, అంత డూప్లిసిటీ. కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. ఇదంతా కూడా మనకి శనివారం నాడు పుట్టినటువంటి మా మురళి గారితో స్నేహం చేసిన మూలన మనకి ఈ మాత్రం జ్ఞానోదయం ఏంది అంటే ఈ యొక్క మంత్రతంత్రాలు ఇవన్నీ వీళ్ళకి ఏమి రావు. ఎందుకంటే ఆయన శనివారం పుట్టాడు. శనివారం పుట్టిన వాళ్ళకి శనివారం నాడు రహస్యాలు తెలుస్తాయి, దొంగకు దొంగ రహస్యాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు వాచ్ అక్కడ వదిలేసామనుకో మనం మామూలుగా ఉంటుంది కదా అనుకుంటాం. దొంగడు ఏం చేస్తాడు, వాడు దొబ్బేస్తాడు. కాబట్టి హే అలా వదలకు మ్యాన్, వేరే వాడు దొబ్బేస్తాడు అని చెప్తాడు వాడు దొంగడు. కాబట్టి ఈ శనివారం నాడు పుట్టిన రహస్యాల వాళ్ళ దగ్గర, శనివారం నాడు పుట్టిన వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ సాటర్న్ వాళ్ళని బ్రహ్మాండంగా బ్లెస్ చేస్తాడమ్మా. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.